మరిప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా నాకు ఆన్సర్ చేయండి. మరి 'జానీ మాస్టర్' ఇష్యూ గత సోషల్ 4 యాక్టివిస్ట్‌గా ఎందుకు ఇవ్వమంటారు దీన్ని? ఒక అంటే ప్రొడ్యూసర్‌గా ఇవ్వాలి కదా! ఒక ప్రొడ్యూసర్‌గా ఇవ్వండి మీ ఇష్టం. అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా అంటే సమాజంలో జరుగుతున్న విషయాలు కాబట్టి ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా ఇస్తే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. చెప్పండి. లేదా ప్రొడ్యూసర్‌గా సినిమా వ్యక్తిగా ఇస్తానంటే అది ఇంకా బెటర్. చెప్పండి. చెప్పాలి 'జానీ మాస్టర్‌కి' సంబంధించి 4 రోజులుగా జరుగుతున్న విషయాలు కావచ్చు. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మీరు మొత్తం ఫాలో అయిన విషయాలు బట్టి మీకేమనిపిస్తుంది? ఇక్కడ 'జానీ మాస్టర్' నిర్దోషి అని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమందేమో దోషి అని మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? దోషి, నిర్దోషి అనే దానికంటే గూడా అండి, ఈ మాస్టర్ అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. హ్మ్. మాస్టర్‌లు అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. జానీ అని పిలవగలుగుతాను గానీ నేను ఆహ్, ఒక మహిళగా అయినా సరే, ఒక వ్యక్తిగా అయినా సరే, ఒక ప్రొడ్యూసర్‌గా అయినా సరే మాస్టర్ అని పిలవను నేను. హ్మ్. ఎందుకంటే దాన్ని మిస్‌యూజ్ చేసుకున్నారు. ఆ మిస్‌యూజింగ్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసేటట్టు అయిపోతుంది. అంటే ఇంతకుముందు కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అని చెప్పేసి వాళ్ళు ఎవరికి కావాల్సిన పబ్లిసిటీ వాళ్ళు చేసేసుకున్నారు. హ్మ్. అంటే ఇండస్ట్రీ మీదకే ఇలాంటి కాస్టింగ్ కౌచ్ వస్తుంది. అంటే ఏంటిది? ఈ కాస్టింగ్ అనేది ఎలా ఇదవుతుంది? అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి లేదా? హ్మ్. బ్యాంకింగ్‌కి లేదా? లేదంటే మీడియా పరంగా లేదా వేధింపులు? అంటే ఏ రైట్. పరంగా వేధింపులు ప్రతి లేవు సెక్టార్‌లో చెప్పండి? ఉంది. ప్రతి సెక్టార్‌లో వచ్చేసి అవును. ఉన్నాయన్నమాట. ప్రతి సెక్టార్‌లో ఉన్నటువంటి వేధింపుల్ని అది పక్కన పడేసి ఎస్పెషల్లీ ఇండస్ట్రీ మీదకి అంటే అంత చులకన అయిపోయిందా ఇండస్ట్రీ? హ్మ్. అది ఒక రకంగా చెప్తా. ఇప్పుడు వ్యక్తిపరంగా అని చెప్పేసి ఈ జానీ ఏది చేశారో అది టోటల్లీ దాన్ని నేను ఖండిస్తున్నా. హ్మ్. మాస్టర్ అనే పదానికి ఒక మచ్చ తీసుకొచ్చారు. సో ముందు నేను కోరుకునేది ఏంటిదంటే ఇండస్ట్రీ తరఫు నుంచి ఇండస్ట్రీ పెద్దలకి ఈ ఈ మాస్టర్‌లని గాని, లేదంటే వచ్చేసి ఈ మేఘాలు అని గాని, లేదంటే ఇంకేదైనా గాని బిరుదులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు లైక్ వచ్చేసి పవర్ అయినా గాని, దెన్ సూపర్ అయినా గాని ఇట్లాంటివన్నీ ఎవరెవరికో ఇచ్చేస్తున్నారనమాట. సో అవి ఇచ్చే ముందు వెనకల వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయండి. వాట్ ఈస్ వాట్ అనేది చూడండి. దెన్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఐడీ కార్డ్స్‌ని రెక్టిఫై చేయండి. చేసిన తర్వాత వాళ్ళు ఏంటిది, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటిది, వాళ్ళ బిహేవియర్ ఏంటిది, వాళ్ళ ఎథిక్స్ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, దెన్ ఎవరి నుంచి వచ్చారు, వాళ్ళ మూలాలేంటిది, ఇవన్నీ కనుక్కొని చేశారే అనుకోండి ఇలాంటివి జరగవేమో అనుకుంటున్నాను. హ్మ్. ముందు రోజుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ చూడండి. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ ఏంటిది? రైట్. ఈవెన్ దో 10 ఇయర్స్ బ్యాక్‌కి ఉన్న ఇండస్ట్రీకి ఇప్పటికి ఎంత డిఫరెన్సెస్ వస్తున్నాయి. చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు గూడా వాళ్ళకి వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చేసుకుంటున్నారు. ఏందంటే ఒక ఒక అంటే లైక్ ఫేమ్ ఉన్న పర్సన్‌ని ఏదైనా తిట్టేస్తే దాన్ని మన మీడియా గూడా ఏం చేస్తున్నారంటే మన మీడియా సోదరులకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎట్లా హైలైట్ చేస్తారంటే ఒక నిజంగా ఒక ఎఫర్ట్స్ పెట్టి అంత పేరు పెట్టుకొని, అంత పేరు తెచ్చుకొని, అంత కష్టపడిన మనిషికి అరే ఎవరో ఒకరు ఒక మాట తూలినంత మాత్రాన, ఒక మాట చెప్పినంత మాత్రాన వాళ్ళు అట్లా దిగజారిపోయినట్టేనా? వాళ్ళ కష్టానికి ఒక విలువ లేదా? రైట్. వాళ్ళ హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్ డ్యామేజ్ అవ్వదా? రైట్. వాళ్ళకి ఎథిక్స్ లేవా? వాళ్ళకి ఒక సొసైటీలో లేరా వాళ్ళు? రైట్. లేదంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ లేదా? ఇవన్నీ కన్సిడర్ చేస్తారు గదా! అంటే అవును. ఏదైనా ఏమైనా అయిందే అనుకోండి, వాళ్ళ పర్సనల్ మీదకెళ్ళిపోవడం, వాళ్ళ ప్రొఫెషన్స్ మీదకి వెళ్ళిపోవడం, హ్మ్. వాటిని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఫేమ్ అయిపోవాలా అని చెప్పేసి చూడడము. లేదంటే వాళ్ళని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేయడం. సో ఇలాంటివన్నీ ఏమైపోతాయి? ఇవన్నీ చీప్ ట్రిక్స్ ఇవి. హ్మ్. ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల మేము గొప్పోళ్ళం అయిపోతాము అనుకుంటే అది వాళ్ళ కర్మ అనుకోవాలి. హ్మ్. అంతకంటే ఇంకేం లేదు. మరంటే ఒక 'జానీ మాస్టర్' అంటే ఒక నిజంగా ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఆయన. ఇక్కడే గాదు బాలీవుడ్ రేంజ్‌లో గూడా ఆయన సినిమాలు జేస్తున్నారు. పాటలు ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యారనేది మీరెలా తీసుకుంటారు దీన్ని? అంటే ఎందుకు ఇంత నీచంగా దిగజారే పరిస్థితి వస్తదా నిజంగా? నాకు నేను ఇప్పటి వరకు చూడండి జానీ అనే వ్యక్తితో నేనైతే ఇప్పటి వరకు నేను వర్క్ చేయలేదు. నేను చేసిందంటే శేఖర్ మాస్టర్‌తో చేశాము. దెన్ రఘు మాస్టర్‌తో చేశాము. దెన్ భాస్కర్ మాస్టర్‌తో చేశాము. తారా మాస్టర్‌తో చేశాము. ఇట్లాంటి వీళ్ళందరూ మాస్టర్‌లతో మనం వర్క్ చేసున్నాము. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈయన జానీ అనే వ్యక్తితో నేను ఎప్పుడు పని చేయలేదు. దెన్ రాజు సుందరం మాస్టర్‌తో కూడా చేస్తున్నాము. దెన్ వాళ్ళతో ఎప్పుడు కూడా ఇలాంటివి అంటే ఆల్ ఆఫ్ ద సడెన్‌గా ఒక క్రైమ్ ఈ ఈ అది సొమాటోలోకి వెళ్ళిపోయింది. రైట్? హ్మ్. అది రైట్. అది అంటే ఓవర్ నైట్‌లో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక మచ్చ లేని వ్యక్తి, ఒక కంప్లెయింట్ లేని వ్యక్తి, లేదంటే ఎవరు గూడా వచ్చేసి చిన్న కంప్లెయింట్ గూడా చేయలేదు. అతని మీద ఎలాంటి అలిగేషన్స్ చేయలేదు. కానీ సొమాటో యాక్ట్ కిందకొచ్చేసి రిజిస్టర్ చేసి పడేశారు కేసు. అదేంటిది? హ్మ్. అది ఇప్పుడు మేము ఎలా ఆలోచించుకోవాలి దాన్ని? ఎలా తీసుకోవాలి ఇండస్ట్రీ నుంచి? హ్మ్. అంటే ఇండస్ట్రీ ఇంత వీక్ అయిపోయిందా? ఇండస్ట్రీ అంటే అంత చులకనైపోయిందా? హ్మ్. కానీ ఒకరు చేసిన తప్పుకి ప్రతి ఒక్కరు బాధ్యులవుతున్నారా? ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరిని టార్గెట్ చేస్తున్నారా?
ఏ రకంగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు? హ్మ్. అంటే ఇప్పుడు ఆ మహిళ గూడా చెప్తుంది 6 సంవత్సరాల నుంచి నాకు ఇది ఇష్యూ నడుస్తుంది. నేను ఇగ ఇప్పుడు నాకు అవకాశాలు లేవు. నేను వేరే దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళ మిసెస్ గూడా నన్ను మతం మార్చుకోమని ఫోర్స్ చేస్తుంది. సో, అందుకని ఇప్పుడొచ్చి కంప్లెయింట్ చేస్తున్నా అంటుంది మరి. 6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూ ఇప్పుడు వెలుగులోకొచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అంటే మేబీ ఆ అమ్మాయి అంటే ఒక మానవతా దృక్పథంతో చూసుకుంటే, ఒక మహిళగా ఓకే. ఆ అమ్మాయి ఇప్పటికి ఫ్రస్ట్రేటెడ్ అయ్యి, ఇప్పుడున్న డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, తను తీసుకున్నటువంటి ఇట్లా ఇప్పుడు వరకు బయటికొచ్చింది. ఇంతకు ముందు ఎందుకు బయటికి రాలేదు? హ్మ్. ఇంతకు ముందు ఎందుకు చెప్పట్లేదు? అంటే సపోర్టింగ్ లేదా? అంటే రైట్. అలాంటి ఇబ్బంది కలగలేదా? హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ లేవా? హ్మ్. బిఫోర్ గూడా ఉన్నాయి గదా! హ్మ్. సో, అప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ అమ్మాయి? హ్మ్. జానీ అంటే ముందు ఇప్పటి నుంచి కాదు గదా! ఒక అవును. 10 ఇయర్స్ నుంచి ఉన్నారు గదా అవును. ఇండస్ట్రీలో. అవును. ఉన్నప్పుడు ఆ ఫేమ్‌లో ఉన్నప్పుడు అప్పుడు అదే ఫేమ్ ఉన్నింది. ఇప్పుడు ఇదే ఫేమ్ ఉన్నింది. ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి చెప్పాలి అంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. బట్ అంటే వాటెవర్ ఇట్ మే బి డ్యామేజ్ ఈస్ డ్యామేజ్ అండి. హ్మ్. ఒక అమ్మాయికి అలాంటి డ్యామేజ్ అనేది ఇండస్ట్రీ నుంచి జరుగుతుంది అని చెప్పేసి అంటే ఎవ్వరం గూడా మేము లైక్ సహించం. వచ్చేసి సహించేది లేదు. లైక్ మేము ఇంతకు ముందు గూడా మేము సమర్థించలేదు. హ్మ్. ఇప్పుడు గూడా సమర్థించం. సో, ఇట్లాంటి డ్యామేజెస్ ఇంకా రిపీట్ అవ్వకుండా కొంతమందికి అంటే సెక్టర్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్‌లయినా సరే, అంటే కొంతమంది 24 క్రాఫ్ట్స్‌లో ఉంటారు గదా! జూనియర్ ఆర్టిస్ట్‌లయినా సరే, లైక్ ప్రొడక్షన్‌లో అయినా సరే, లైక్ డాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అయినా సరే, ఆర్టిస్ట్‌లకైనా సరే, దెనొచ్చి ఎవరికైనా సరే, దేనికైనా సరే ఏంది అంటే ముందు వెనక ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పేసరికి హైలైట్ అయిపోతున్నారు. హ్మ్. ఎక్కడ సద్దుమణిగి, ఎక్కడ కరెక్షన్ చేసుకుంటూ వెళ్తుంది ఇండస్ట్రీ. బట్ కరెక్షన్ చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ వచ్చి పడుతూనే ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్ చేయాలి? హ్మ్. సో, దానికి మనము కొత్త ఇష్యూ రైజ్ అవుతూనే ఉంది డైలీ అయితూనే ఉంది. ఎవరో కొత్తగా. ఒకరి నుంచి రేజ్ అయితూనే ఉంది. ఎవరో ఒకరు ఏదో చేస్తూనే ఉన్నారు. సో, రైట్. ఇలాంటివన్నీ మనం ఏందంటే కొద్దిగా సెన్సిటివ్ మ్యాటర్స్‌గా తీసుకొని దీన్ని సవరించాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఎంతైనా ఉంది. కానీ ఈరోజు నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏ మనిషినైనా కూడా నిర్దోషిగా అంటే దోషి, నిర్దోషి అనేది కోర్టు పరిధిలో అది తేల్చాల్సిన అంశం. సో, కోర్టు తేల్చే వరకు కూడా మనం వాళ్ళని నిర్దోషి అని చెప్పొద్దు, దోషి అని చెప్పకూడదు అని చెప్పి ఆయన ఒక అంశం ఇది చేశారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేం చెప్తారు దీనికి? నాగబాబు గారి ట్వీట్ అవసరం అంటారా ఈ టైంలో ఆ ట్వీట్? ఆయన ఎలా ఉందంటే అండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే, హ్మ్. మనకు 'పవన్ కళ్యాణ్' గారి మీద పడతది. రైట్. రైట్. ఇది 'పవన్ కళ్యాణ్' గారి మీద పడుతుంది. ఎందుకంటే అక్కడ నాగబాబు ఉన్నారు. అదే కాకుండా 'పవన్ కళ్యాణ్' గారిని క్యాంపెయినింగ్ చేసింది జానీ వెళ్ళేసి అవును. క్యాంపెయినింగ్ అవును. చేస్తున్నారు. సో, ఇదేమవుతుంది అంటే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ రైట్? రైట్. సో, ఒక ఆర్టిస్ట్‌గా స్పందించారా? లేదు అనుకుంటే ఒక డిప్యూటీ సీఎం బ్రదర్‌గా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా స్పందించారా? అనేది మనం ఆలోచించుకోవాలి అక్కడ. హ్మ్. ఆయన మానవతా దృక్పథంతో చెప్పిన ఆయన మాటల్లో ఎలా ఉంది అంటే, మానవతా దృక్పథంతో ఆయన క్లారిటీ ఏమిచ్చారక్కడ? నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే అతను దోషి అని నిర్ధారించినంత వరకు, దోషి అని అనిపించనంత వరకు, మనం దోషి అని చెప్పకూడదు అని చెప్పారు. హ్మ్. ఆబ్వియస్లీ అది రైటే. బట్ హ్మ్. ఇదేం చేస్తారు అంటే, దీన్ని ఎలా ట్రోల్ చేస్తారు అంటే, పవన్ కళ్యాణ్ గారికే ఎఫెక్ట్ చేసేటట్టు ట్రోల్ ఏ చేస్తారు. విధంగా అంటారు? క్యాంపెయినింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారేమో. సో, అందువరకు ఆయన దోషి కాదేమో అని చెప్పేసి ఈ రకంగా తీసుకుంటారు. సో, డైవర్షన్ అనేది చాలా ఉన్నాయి గదండీ. రైట్. ఛాన్సెస్ ఉన్నాయి గదా! సో, ఆ రకంగా డైవర్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ కేసులో ఎలా తీసుకుంటారంటారు? విచారణ తర్వాత కాబట్టి ఒకవేళ విచారణ తర్వాత దోషి అని నిరూపితం అయితే ఏంటి పరిస్థితి మరి నెక్స్ట్ స్టెప్? మరి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎలాంటిది? యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీరేం చెప్తారు దానికి? లేదండి. మేమైతే ఇది ఆబ్వియస్లీ ఖండిస్తున్నాము. దోషియా, నిర్దోషియా అనేది పక్కన పెట్టేస్తే అక్కడ. బట్ వచ్చేసి ఒక అమ్మాయికి అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి మాస్టర్, గురువు అనే పదానికి మచ్చ తీసుకుంటున్నప్పుడు దాన్ని మనము ఎంకరేజ్ అనేది చేయలేరు. అలాగే వచ్చేసి వేటు వేశారు గదా! రైట్. అవును. లైక్ ఛాంబర్ నుంచి వచ్చి ఏం అవును. చేశారు? వాళ్ళనొచ్చేసి బాత్ చేసేశారు. సో, అది ఒక ఎఫర్ట్స్ పెట్టి, కష్టపెట్టి, కష్టానికి అలవాటు పడి, కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తికి అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏముంటుంది జెప్పండి? రైట్. అంటే మహిళల మీద నిజంగా ఇట్లాంటి అంశాలు ఇంకా ఉన్నాయా? ఇంకా బయటికి రానివి ఇంకా చాలా ఉన్నాయంటూ కూడా మాట్లాడతారు మరి. నిజంగా ఉన్నాయా? ఇండస్ట్రీలో గావచ్చు, ఇండస్ట్రీలోనే అనుకోండి. ఉన్నాయంటారా? చూడండి ఇప్పుడు బయటికి రావాల్సినవి. ఉన్నాయా? లేవా? అని చెప్పేదానికంటే గూడా నేను అడిగేది ఏంటిదంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి ఉంది, మగవాళ్ళకి ఉంది. రైట్. ఒక అప్రెంటిస్ వచ్చేసి వెళ్లి వెయిటింగ్ చేసినంత వరకు లేదా? ఒక డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వెయిట్ చేస్తానే ఉంటాడు. అంటే అతనికి వేధింపు కాదా?
మానసికంగా వేధింపునా లేదంటే శారీరకంగా ఉండే వేధింపునా చెప్పండి. ఏదైనా సరే మానసికంగా ఉన్నట్టు వేధింపు, ఏదైనా సరే అది శారీరకంగా ఉన్నట్టే అని లెక్క. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఎవరి స్ట్రగుల్ వాళ్ళు పడుతూనే ఉంటారు, ఎవరి ఇబ్బందులు వాళ్ళు పడుతూనే ఉంటారు. అలా అని చెప్పేసి మనం దాన్ని ఇది కాస్టింగ్ లోకి మనం తీసుకోలేం కదా.